ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని కించపరిచినటువంటి జగదీష్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ వారి దిష్టి బొమ్మలను ఈరోజు దహనం చేయడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ లోపల మా స్పీకర్ గారిని దూషించేటువంటి విధంగా, ఆయన హక్కులను హరించేటువంటి విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడడం ఏదైతే ఉన్నదో అది ప్రజాస్వామ్యబద్ధంగా కాదు అని ప్రజాస్వామ్య విలువల ప్రకారంగా ఆయనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఒక దళిత స్పీకర్ను మాట్లాడడం నిజంగా కూడా చాలా విడ్డూరం. ఈ బీఆర్ఎస్ పార్టీకి దళితులంటే గౌరవం లేదు, దళితులంటే అభిమానం లేదు, దళితులంటే పూర్తిగా మొదటి నుంచి ఒక దొరల అహంకారంతో చిన్న చూపు చూడడం అనేటువంటిది అలవాటుగా మారుతుంది. అందుకే ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల వారి ముగ్గురి దిష్టి బొమ్మలను కూడా ఈరోజు దహనం చేయడం జరుగుతుంది. మా ప్రభుత్వం ఇక నుండి మీరు ఇన్ని రోజుల వల్ల ఎన్ని వేషాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా చూస్తూ ఇగ మారుతారో అగ మారుతారో అని అనుకున్నాం. కానీ మీరు మారేటువంటి పరిస్థితి లేదు. ఇక నుంచి మీకు ధీటుగా మీరు ఒకటి చేస్తే మేము రెండు చేస్తాం అనేటువంటి పద్ధతిలో కూడా ఇక నుంచి కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.